హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఆరో రోజు ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళే రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను విచారించే అవకాశం ఉంది. 2 ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా తేలింది. ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చి వాటాలు తీసుకున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఆరో రోజు ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళే రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను విచారించే అవకాశం ఉంది. 2 ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా తేలింది. ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చి వాటాలు తీసుకున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు.